హాయ్ వెల్కమ్ టు కేటీ మీడియా అండ్ డ్యూన్ పార్ట్ 1 స్టోరీ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇది ఫ్రాంక్ హార్బర్ట్ 1965లో సైంటిఫిక్ నావల్ ఏదైతే రాశాడో ఆ నావెల్ను యాజ్ ఇట్ ఈస్గా డ్యూన్ అనే మూవీగా తెరకెక్కించడం జరిగింది. డ్యూన్ మూవీ అనేది ఇప్పుడు ఒక్కసారే కాదు 1984లో కూడా ఒకసారి తీశారు. ఆ మూవీ కూడా చూశాను. అప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా వాళ్ళు చాలా బాగా చేశారు. అప్పుడైతే 2 పార్ట్ కాకుండా ఒకటే పార్ట్గా చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఎలా ఉంది అంటే అప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీని ఇన్వాల్వ్ చేసి విఎఫెక్ట్ స్టీమ్ ఇప్పుడు విజువల్ వండర్గా అయితే ఈ మూవీ తెరకెక్కించడం జరిగింది. అలాగే సబ్జెక్ట్లోకి వచ్చేసి 10,000 ఇయర్స్ అంటే ఇప్పుడు 2000 ఇయర్ ఏదైతే రన్ అవుతుందో దీని తర్వాత 10,000 ఇయర్కు మన టెక్నాలజీ కావచ్చు, హ్యూమన్స్ కావచ్చు ఎలా తయారవుతారు, మనం టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ అవుతాము అనేది ఈ మూవీలో మనకు విజువల్గా చూపించడం జరిగింది. అండ్ 10,000 ఈస్లో మనకు కింగ్డమ్స్ ఏదైతే ఉందో ఆ కింగ్డమ్కు ఒక చక్రవర్తి ఉంటాడు. చక్రవర్తిని ఫస్ట్ పార్ట్లో మాత్రం రివీల్ చేయరు. ఇందులో ఒక 5 సామ్రాజ్యాలు అయితే ఉంటాయి, 5 గ్రహాలు అనమాట. ఇప్పుడు సామ్రాజ్యం మనకు ఒకే భూమి మీద జరిగే సామ్రాజ్యాలు వాళ్ళ మధ్యన గొడవలు లేదా వార్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు గ్రహాల మధ్యన జరిగే గొడవలాగా అండ్ వార్స్ లాగా చూపిస్తారు. ఇందులో అర్థకర్స్ అండ్ బెనీ గెసర్స్ అండ్ ఫెర్మెన్స్ అండ్ హెర్కోనెన్స్ ఇలా 5 అయితే ఉంటాయి. దీంట్లో షాండ్ సపరేట్గా ఉంటాయి. అట్రెడిసే మన హీరో ఎవరంటే పాల్ అట్రెడిస్ ఫాదరు లీటో అట్రెడిస్ అండ్ మదరు జెసికా. పాల్ లీటో అట్రెడిస్కు మదర్ జెసికాకు మ్యారేజ్ అవ్వదు. లివింగ్ టుగెదర్లో మనకు పాల్ అట్రెడిస్ అయితే పుడతాడు. అండ్ హెర్కోనెన్స్ ఇందులో పవర్ఫుల్ విలన్ గ్రూప్ అనమాట. ఈ గ్రూపులో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఒక గ్రూప్ అయితే ఉంటుంది, బెనీ గెస్రెట్స్. ఇది లేడీ గ్రూపు, దీనికి మదర్ హెలెన్ ఉంటుంది. ఈ గ్రూప్కు సంబంధించినదే మన హీరో మదర్ జెసికా కూడా. వీళ్ళకు మైండ్ను కంట్రోల్ చేసే వాయిస్ పవర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మదర్ హెలెన్ అందరికీ ఒక విధమైన సలహాదారుగా కూడా ఉంటుంది. అలాగే మన హీరోను ఒక పవర్ఫుల్గా తయారు చేయడం కీ రోల్లో ఉంటుంది ఈమె పాత్ర. సబ్జెక్ట్ను బ్రీఫ్గా చెప్పాలంటే ఒక పాల్ అట్రెడిస్ అంటే మన హీరోకు కొన్ని కళలు వస్తుంటాయి. ఆ కళల్లో హీరోయిన్ కూడా చానీ కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఆ కళల గురించి తన మదర్ జెసికాతో బ్రీఫ్గా మాట్లాడుతూ ఉంటాడు. అందులో మళ్ళా తల్లి నుంచి తనకు మైండ్ పవర్ను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది తను చెప్తూ ఉంటుంది. లీటో అట్రెడిస్కు చక్రవర్తి నుంచి ఫెర్మెన్కు అండ్ ఎరాకిస్కు వెళ్ళి అక్కడ స్పైసెస్ తయారు చేసి తీసుకొని రమ్మని ఒక వర్తమానం అయితే ఉంటుంది. అక్కడి నుంచి మన ఫాదర్ లీటో అట్రెడిస్ అండ్ జెసికా అండ్ పాల్ ముగ్గురు కలిసి ఆ గ్రహానికి అయితే రావడం జరుగుతుంది. అక్కడ ఉన్న గ్రహంలో అట్రెడిస్ అటు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ మిషనరీస్ను ఆ వామ్స్ ఎలా మింగేశాయి అనేది, ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. తర్వాత ఏంటంటే సర్దకస్ మరియు హెర్కోనెన్స్ కలిసి ఒక డాక్టర్ మోసం వల్ల లీటో అట్రెడిస్ చనిపోవడం జరుగుతుంది. అక్కడి నుంచి మనకు పాల్ అట్రెడిస్ అండ్ మదర్ జెసికా తప్పించుకొని పోయేటప్పుడు వాళ్ళ మైండ్ పవర్ వాళ్ళ సైన్యంలో వాళ్ళను తప్పుదోవ పట్టించేసి వాళ్ళని చంపేసి వీళ్ళు తప్పించుకొని ఎడారిలో ఆ 1 అవర్ ఎపిసోడ్ అయితే జరుగుతూ ఉంటుంది. ఆ 1 అవర్ ఎపిసోడ్లో అయితే వీళ్ళు జెసికా మన పాల్ అట్రెడిస్ ఇద్దరు ఆ షాండ్ నుంచి మన హీరోయిన్ను కలిసి ఆ బ్యాచ్ని కలిసే వరకు ఈ మూవీ అయితే జరుగుతూ ఉంటుంది. పాల్ అట్రెడిస్ మంచి పవర్ఫుల్గా చూపించడం జరుగుతుంది. ఇందులో మూవీలో వచ్చేసి మనకు హెలికాప్టర్స్ ఒక తూనిగల్లా ఉంటాయి. హ్యాండ్ వామ్స్ అయితే 400 మీటర్స్ ఉండి ఒక విజువల్గా చాలా బాగా తీశారు. అలాగే దానిని మన పాల్ అట్రెడిస్ కలుసుకోవడము, తనతో ఇంటరాక్షన్ చేయడము, అలాగే వాళ్ళలో కలిసిపోవడానికి ప్రయత్నించేటప్పుడు జెర్మ్స్ వల్ల ఒక ఫైట్ అయితే లాస్ట్ జరిగి పాల్ అతన్ని చంపేస్తాడు. చంపేసిన తర్వాత అక్కడ ఏంటంటే వాటర్ కూడా ఆ ఎడారిలో ఎంత విలువైంది, ఎందుకంటే కన్నీరు కూడా కిందికి పడకుండా వాళ్ళు చూపించే విధానం, అలాగే ఒక విధమైన శవం నుంచి కూడా వాటర్ను డ్రాప్ వాళ్ళు కలెక్ట్ చేసే విధానం ఈ మూవీలో చూపించినది మాత్రం చాలా బాగుంటుంది. అలాగే వామ్స్ గురించి కావచ్చు, ఆ మిషనరీస్ కావచ్చు, ఒక సీజీ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగా చేశారు. అలాగే బెరాన్స్ ఆ ఎగిరే ఎపిసోడ్ కానీ ఇవన్నీ కూడా మంచి ఎంటర్టైనింగ్గా అండ్ విజువల్ వండర్గా ఉంటాయి.